తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మరొక ప్రశ్న అడుగుతున్నారు. మనకి 4D 5D 2D అంటున్నారు కదా, మీరు ఒక్కొక్కసారి 5D అంటారు కదా, అదేంటి దాని అర్థం? అసలు డి అంటే ఏంటో తెలుసుకుందాం. డి అంటే డైమెన్షన్స్. 2D సినిమాలని మనం చూస్తున్నాము, 3D సినిమాలు చూస్తున్నాము. ఇప్పుడు మనకు 3D టెక్నాలజీ అందుబాటులో ఉంది. అసలు డి అంటే ఏంటి అనుకున్నాం? డి అంటే డైమెన్షన్స్. ఫస్ట్ 1D గురించి తెలుసుకున్నాం. 1D అంటే పేపర్ మీద ఫోటో ఉందనుకోండి, అది 1D అంటే పేపర్ మీద ఏముంటుంది? ఫోటో ఉంటుంది అంతే. దాని ముందు వెనక పక్క పైన కింద ఏం కనిపించదు, మీకు ఒకటే ఒకటి కనిపిస్తుంది. ఒక పేపర్ మీద ఫోటో కనిపిస్తుంది అంతే, అది 1D ఫోటో. ఇక 2D ఫోటో. 2D అంటే సినిమా థియేటర్లో మీరు చూస్తున్న తెర మీద ఉన్నది 2D మామూలు సినిమా అనమాట, మామూలు కళ్ళతో చూసేది. అంటే కుడివైపు ఎడంవైపు పాత్రలు కదులుతూ ఉంటాయి, కదలిక ఉంటుంది కాబట్టి దాన్ని 2D అంటారు, 2D పిక్చర్ అంటారు. అది ఫోటో అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు. ఇక 3D కళ్ళజోడు పెట్టుకొని చూస్తాం, దాన్ని 3D అంటారు. అంటే 3 డైమెన్షన్లు ఉంటాయి. కుడివైపు ఒక డైమెన్షన్ ఉంటుంది, ఎడం వైపు ఒక డైమెన్షన్ ఉంటుంది, మన ముందున ఒక డైమెన్షన్ ఉంటుంది. అందుకే 3D కళ్ళజోడు. మన కళ్ళు 2D మాత్రమే చూడగలవు, 3Dని చూడలేవు కాబట్టి దానికి 3D కళ్ళజోడు పెడతాం. 3D కళ్ళజోడు పెట్టినప్పుడు మన సినిమా హాల్లో ఆ 3D అనుభూతిని మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే ప్రస్తుతం మనం 3D వరకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో 5D కూడా వస్తుంది. అయితే మీరు కళల్లో కానీ విజన్స్లో కానీ మీరు 5Dలో ఉంటారు. అంటే మీ ముందున ఒక వ్యక్తి ఉంటాడు, మీ వెనక సౌండ్ వినిపిస్తుంది, మీ వెనక ఒక వ్యక్తి ఉంటాడు. మీరు ఏకకాలంలో వెనక వ్యక్తిని చూడగలరు, ముందు వ్యక్తిని చూడగలరు, కుడివైపు ఉన్న వ్యక్తిని చూడగలరు, ఎడం వైపు ఉన్న వ్యక్తిని చూడగలరు, పైన ఉన్న వ్యక్తిని చూడగలరు. ఇలాగా 5 డైమెన్షన్స్ లో చూడడాన్ని 5D అంటారు. 5 డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోండి. 2D అంటే 2 డైమెన్షన్స్, 3D అంటే 3 డైమెన్షన్స్, అంటే 3 కోణాల్లో ఏకకాలంలో చూడగలగాలి. ఆ 5D చూడగలగడాన్ని మీరు స్వప్నంలో అనుభవం చెందుతారు. మీ వెనక కూడా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, మీకు తెలుస్తుంది. అది మీ ముందున ఒక వ్యక్తి ఉన్నాడు తెలుస్తుంది, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు తెలుస్తుంది, ఎడం పక్క ఒక వ్యక్తి ఉన్నాడు తెలుస్తుంది, అంటే 4D. పైన ఒక వ్యక్తి ఉన్నాడు 5D, కిందన కూడా ఇంకో వ్యక్తి కనిపిస్తాడు, అది 6D. అంటే మీ ఆత్మ చైతన్యం పెరిగే కొద్దికి ఈ డైమెన్షన్స్ పెరుగుతాయి. సో మీ ఆత్మ యొక్క వికాసం పెరిగే కొద్దికి మీరు డైమెన్షన్ చూడగలరు. అలాగే కొన్ని పక్షులు ఉన్నాయి, అవి ఆల్రెడీ 5 డైమెన్షన్లో చూస్తుంటాయి. ఈగ ఉంది, ఈగ దాని కన్నులో ఎన్నో చిన్న చిన్న అద్దాలు ఉంటాయి. అద్దాలు మీన్స్ చూడగల రెటీనాస్ ఉంటాయి అనమాట. అది అన్ని డైమెన్షన్స్ ని చూడగలదు. అందుకే ఒకేసారి అది అన్ని కోణాల్లో చూసి తనను తను రక్షించుకుంటుంది. ఇది భగవంతుడి యొక్క ప్రజ్ఞ. సో మనం డ్రీమ్ వరల్డ్ లో 5Dలో ఉంటాము. అక్కడ 4D గానీ 5D గానీ మనం అనుభూతి చెందుతుంటాం. ఇది అందరికీ వచ్చే అనుభవమే. కనుక డైమెన్షన్ అంటే అనేక కోణాలని ఏకకాలంలో చూడగలగడం, గమనించగలగడం, దాని నుంచి మీరు ప్రొటెక్ట్ అవ్వడం, దీన్ని డైమెన్షన్స్ అంటారు. సో రాబోయే రోజుల్లో మనకి 5D మూవీస్ వస్తున్నాయి. 5D మూవీస్ అంటే మీరు థియేటర్లో కూర్చుంటే మీరు మీ ప్రపంచం మధ్యలో ఉంటారు. మీరు అంటే ఒక అడవిలో ఉంటారు, అడవిలో పులులు సింహాలు పరిగెడతా ఉంటాయి, వాటి మధ్యలో మీరు ఉంటారు. ఎడం వైపు నుంచి వెళ్తుంటే, పై వైపు నుంచి వెళ్తుంటే, కింద వైపు నుంచి వెళ్తుంటే, ఇట్లా 5D మూవీస్ రాబోయే రోజుల్లో అందుబాటులోకి వస్తాయి మనకి. అది ఆల్రెడీ మీరు డ్రీమ్ వరల్డ్ లో మీరు పొందుతున్నారు 5Dని. ఇది డైమెన్షన్స్ యొక్క అర్థం. సో మీ యొక్క ధ్యాన శక్తిని పెంచుకునే కొద్దికి మీ డైమెన్షన్ యొక్క శక్తి పెరుగుతుంది. ఏకకాలంలో ఏకలోకాల నుంచి మీరు చూడగలరు. 2 5D అనుభవం పొందడం వేరు, 5D అవగాహన వేరు. అవగాహన అంటే ఏంటి? అనుభవం అంటే చూడగలగడం, అవగాహన అంటే ఇక్కడ నుంచే వాళ్ళని అర్థం చేసుకోగలగడం. అనేక కోణాల్లో ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం 5D అవగాహన అంటారు. 5D అవగాహన వేరు, 5D మూవింగ్ వేరు. ఈ రెండింటికి తేడా ఉంది, అది తెలుసుకోండి. సో ఒకేసారి ఒక వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, విభిన్న కోణాల్లో ఆ వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు అని మీరు అన్ని కోణాల్లో ఆలోచించగలగడమే 5D. సో ఆ ఒక వ్యక్తి వాడు ఎందుకు ఇలా చేశాడు, మీరు 4 కోణాల్లో చూడండి. 4 కోణాల్లో చూస్తే అప్పుడు మీరు 5D మాస్టర్స్ అయిపోతారు. 2D వేరు, 5D వేరు. కొంతమంది సింగిల్ D, వాళ్ళకి ఏం ఉండదు, వాడు ఒకే కోణంలో చూసి నిర్ణయం తీసుకుంటారు, అది తప్పు. భగవంతుడు అనేక కోణాల్లో మనం చూస్తాడు, అనేక కోణాల్లో చూసి అప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. మనం కూడా అలాగే ఎదుటి వ్యక్తులను అనేక కోణాల్లో అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మీకు ఆ టెక్నాలజీ అర్థమవుతుంది. ఇది రావాలంటే మీరు ఏం చేయాలంటే పొద్దున్నే లేసి కళ్ళు 2 మూసుకొని ధ్యానంలో కూర్చోండి మీ డాబా మీద.
అప్పుడు పక్షుల శబ్దాలు వినిపిస్తుంటాయి. వాటిని వినడానికి ప్రయత్నం చేయండి. దూరం నుంచి పక్షులు కొన్ని ఆనందంతో అరుస్తుంటాయి, కొన్ని బిడ్డలు కనబడక ఏడుస్తుంటాయి, కొన్ని సంతోషంతో ఎగురుతుంటాయి, కొన్ని ఏమో ఆహారం దొరికి మిగతా పక్షులను పిలుస్తుంటాయి, కొన్ని కుక్కలు ఆనందంతో అరుస్తుంటాయి. ఇలా రకరకాలుగా ప్రకృతి నుంచి మీరు నేర్చుకోవచ్చు. తర్వాత గాలి శబ్దాన్ని వినడం ద్వారా మీరు ఈ 5D ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వచ్చు. ప్రకృతిలో ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది. తర్వాత కళ్ళు తెరిచి మీ ముందున్న దృశ్యాన్ని మౌనంలో చూడండి, మౌనంగా గమనిస్తండి. సూర్యాస్తమయం అప్పుడు లేకపోతే సూర్యోదయాలప్పుడు ఈ అద్భుత దృశ్యాలు మీకు కనిపిస్తుంటాయి. ప్రకృతిలో ఎక్కడన్నా ప్రకృతికి వెళ్ళినప్పుడు మౌనంగా అంతర్లీనంగా వాటి లోపలికి వెళ్ళిపోండి. దూరంగా కనిపిస్తున్న ఆ కొండను చూడండి, ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఉన్న మబ్బులను చూడండి, ఆ కొండకి మళ్ళా లైట్ షాడోలో కనపడకుండా ఉన్నట్లున్న మరొక చెట్లు ఉంటాయి, వాటిని చూడండి. ఇలాగ అన్నిటి మీరు పిన్ టు పిన్ గమనిస్తూ ఉంటే అప్పుడు మీరు ఈ 5D టెక్నాలజీలో అడుగు పెట్టగలరు. ముందున్న ఒక దృశ్యాన్ని మీరు సరిగ్గా చూడలేరు, అప్పుడు మీకు ఎవరిస్తారు 5D? ఆలోచించండి. ఉట్టికేకర్లేనమ్మకి స్వర్గం అందుతుందా? ముందు మీ ముందున్న ఈ 2D లోకాన్ని, మన ముందు ఉన్నది ఇప్పుడు 2D లోకం, ఈ 2 డైమెన్షన్స్ లో ఉన్న పిక్చర్నే మీరు సరిగ్గా చూడాల. మీ ఇంటి ముందున్న అందాలనే మీరు చూడలేదు, మీ ఇంట్లో విరక్కాస్తున్న చెట్టు యొక్క కొమ్మల్నే మీరు సరిగా చూడలేదు, ఇంకా మీరు 5Dలో ఏం చేస్తారు వెళ్ళి? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ ముందున్న ఈ లోకంలో ఇక్కడ కనిపిస్తున్న అద్భుత సౌందర్యాన్ని వీక్షించండి, చూస్తూ ఉండండి, ప్రకృతిలో మౌనంగా ఉండండి. మాట్లాడడం తగ్గించి ఎంత మౌనంగా ప్రకృతిని గమనిస్తూ ఉంటే అంతగా మీరు డైమెన్షన్స్ చూసే శక్తి అలవడుతుంది. కనుక ఎప్పుడన్నా ప్రకృతికి వడిలోకి వెళ్ళినప్పుడు మీరు నిశ్శబ్దంగా మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా ఆ ప్రకృతిని గమనిస్తూ ఉండండి. అందులో ఉన్న అద్భుతాలని ఆవిష్కరించండి, అందులో ఉన్న అద్భుతాలని పలకరించండి. నిశ్చలంగా కూర్చుంటే అవన్నీ కనిపిస్తాయి. చెట్ల ఆకుల యొక్క కదలిక ద్వారా చెట్లు మనల్ని మాట్లాడుతున్నాయి అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇలా ప్రకృతిలో కలిస్తే తప్ప మీకు డైమెన్షన్స్ చూసే శక్తి రాదు, లేదంటే కళ్ళున్న గుడ్డివాళ్ళంగా మిగిలిపోతాం మనం.